హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మనం ఇచ్చిన విన్ ప్రెడిక్షన్ అయితే రాంగ్ అయింది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే ఇంకా 3 మ్యాచెస్కి మనం విన్ ప్రెడిక్షన్ ఇస్తే 2 కరెక్ట్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తున్నాను. బట్ ఆఫ్ఘనిస్తాన్ గెలవలేదు. దానికి గల కారణాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటివరకు జరిగిన చూసుకుంటే కనుక విన్ పర్సంటేజ్ మనం చూస్తే కనుక ఛానల్ది 66% అయితే ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆల్రెడీ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే ఉంటాయి. అండ్ ఇప్పటివరకు చూస్తే కనుక మ్యాచ్లో ఏమైంది ఏంటంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అయితే ఎక్కడ కూడా ఒక ప్లానింగ్తో వచ్చినట్టు అనిపించలేదు. వాళ్ళు ఓడిఐ సిరీస్ ఎట్లా ఆడతారో సేమ్ అదే విధంగా ఆడొచ్చు. టాస్ దగ్గరనే వారు ఓడిపోవడం, టాస్ ఓడిపోయిన తర్వాత బహుమా అయితే మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్కి చేజింగ్ కష్టమవుతుంది. మనం ఒకవేళ బిగ్ టోటల్ ఒకవేళ 270 280 కొట్టినా వాళ్ళు చేజ్ చేయలేరు అని ఒక మైండ్ సెట్ తోటి రావడం. డబుల్ మైండెడ్గానే ఉన్నాడు టాస్ గెలిచినప్పుడు కూడా. బట్ ఒక్కటైతే క్లియర్గా కరెక్ట్గా అర్థమైంది ఏంటంటే కొద్దిగా క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ అప్పుడు డ్యూ ఫ్యాక్టర్ రాదు. సో సెకండ్ బౌలింగ్ చేయడం ఈజీ ఉంటుంది. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ చేజ్ చేయడం కష్టపడతారు కాబట్టి అదొక మైండ్ సెట్ తోటి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే బహుమా వచ్చినట్టు అనిపించింది. వేరే చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ కూడా మ్యాచ్లో కనిపించలేదు. నబీ కొంచెం బౌలింగ్ వేసినప్పుడు అనిపించింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అయితే మంచి కెప్టెన్సీ చేయలేదని చెప్పొచ్చు. 100ని లేట్గా తీసుకొచ్చాడు. అప్పటికే రికిల్టన్ సెంచరీ కొట్టేసుకున్నాడు. సో ఎక్కడ కూడా గేమ్లో రాలేదనిపించింది. ఒక్కో దశలో 350 దాకా వెళ్తుంది అనిపించింది. బట్ కొద్దిగా పుల్ బ్యాక్ చేశారు వాళ్ళు. చూస్తే కనుక మనకి కొద్దిగా 30 ఓవర్స్ తర్వాత కొన్ని వికెట్స్ పడ్డాయి. బహుమా వికెట్ పడడం, రికిల్టన్ వికెట్ పడడం, మిల్లర్ క్లిక్ కాకపోవడం. ఓన్లీ చూస్తే కనుక మనకి మాకరం ఒక్కటే కొద్దిగా రన్స్ కొట్టాడు కాబట్టి అది కూడా 300 దాటింది. ఒకవేళ 300 లోపు ఉంటే మన చెస్ డౌన్ చేసేవాళ్ళు, అది అవ్వలేదు. సో బ్యాటింగ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఇంటెంట్ కనిపించలేదు. గుర్బాజ్ ఎర్లీగా అవుట్ అవ్వడం వాళ్ళకి చాలా దెబ్బతీసిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఓపెనర్ కూడా మంచి రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ తీసుకుంటే కనుక కొద్దిగా రన్స్ వచ్చాయి. వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కరెక్ట్ లేదనిపించింది. మనం ఫస్ట్ మ్యాచెస్లో కూడా చెప్పాం, రొటేషన్ ఆఫ్ స్ట్రైకే ఇప్పుడున్న 50 ఓవర్స్ గేమ్. ఎందుకంటే వికెట్ స్లో ఉన్నాయి, సిచ్యువేషన్ అలా ఉంది, డ్యూ రావట్లేదు కాబట్టి. సో చేజింగ్ టైంలో రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మీకు మంచి స్కోర్స్ వస్తాయి. ఇప్పుడు బౌండరీస్ వస్తాయి. మీరు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా లాస్ట్లో చూస్తే కనుక మంచి 6లు 4లు కొట్టారు వాళ్ళు కూడా. మనం చూస్తే కనుక రషీద్ కొట్టాడు, తర్వాత చూసుకుంటే కనుక సెంచరీ దాకా వెళ్ళాడు తను కూడా. బట్ మంచి బ్యాటింగ్ అయితే చేయలేకపోయినారు, అందుకే మ్యాచ్ అయితే ఓడిపోయినారు. సో మన విన్ ప్రెడిక్షన్ కూడా రాంగ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్. చాలా హోప్స్ పెట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందని, బట్ అదైతే అవ్వలేదు. సో ఓవరాల్ చూసుకుంటే కనుక ఇది మ్యాచ్. సో ఆఫ్ఘనిస్తాన్కి చాలా టఫ్ మ్యాచ్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ అండ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాతో ఆడతారు. సో ఇక్కడ నుంచి చాలా కష్టమే అవుతుంది వాళ్ళకి. ఇక్కడ నుంచి మనకి చూస్తే కనుక క్వాలిఫికేషన్ అవ్వడానికి సౌత్ ఆఫ్రికా ఒక స్టెప్ హెడ్ ఉన్నది. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ అండ్ మనకి ఆస్ట్రేలియా మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మా ఛానల్ వీడియో ఉంటుంది, లేట్ చేయకుండా అయితే ఆ వీడియోని కూడా చూడండి. అండ్ ఆల్సో నా ఛానల్ ఇక్కడ చూస్తే కనుక వీడియోని ఖచ్చితంగా మీకు నచ్చినట్లే ఉంది అంత ఇంత కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.